తెలిసి తెలిసి అతను తప్పు చేశాడు. అది తన ప్రాణాల మీదకు తెస్తుందని అప్పుడు అనుకోలేదు. పరిస్థితులు పగబట్టాయి. శత్రువులు చేతులు కలిపారు. అతన్ని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితం దారుణ హత్య. కట్టుబాట్లను కాలరాసినందుకు చావే గతి అంటూ ఓ యువకుడి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు దుర్మార్గులు. ఆ యువకుడెవరు? అతని జీవితంలో ఏం జరిగింది? ఆ హత్య వల్ల తలెత్తిన అనర్థం ఏమిటన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. అదో పెద్ద జలాశయం, లోతు ఎక్కువ. దానిలో తొంగి చూడ్డానికే భయపడతారు చాలామంది. అలాంటి జలాశయంలో ఓ శవం కలకలం రేపింది. అది ఎవరిది? అక్కడికి ఎలా వచ్చింది? ఇది ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లోని కొమరం భీం ప్రాజెక్టు. విశాలమైన జలాశయం, నీటి ప్రవాహం, కొండరాళ్లతో చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండే ఈ జలాశయం దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందులో శవం ఉందని తెలియడంతో పోలీసులు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. చూస్తే ఎలాంటి శవమూ కనిపించలేదు. గజ ఈతగాళ్లను జలాశయంలోకి దింపారు. వాళ్లు అక్కడ ఇక్కడ వెతికారు. శవం దొరకలేదు. శవమూ లేదు, ఏమీ లేదు అనుకుంటూ గజ ఈతగాళ్లు జలాశయం నుంచి పైకి రావడం మొదలుపెట్టారు. ఇంతలో వాళ్లకు తాడు తగిలింది. ఈ తాడేంటి? ఎవరైనా చేపల కోసం వల వేశారా అని దాన్ని లాగి చూశారు. అది చాలా గట్టిగా ఉండడంతో ఉడుము పట్టు పట్టి అందరూ ఆ తాడు లాగారు. అప్పుడు బయటకొచ్చింది శవం. అప్పటి వరకు ఆత్రంగా చూసిన జనం శవం పైకి రాగానే షాక్ అయ్యారు. దృశ్యం సినిమా కళ్ల ముందు కనిపించినట్లు ఫీల్ అయ్యారు. ఇంత మంచి జలాశయంలో శవం ఉందా? అది ఎవరిదై ఉంటుంది? ఎందుకుంది? ఎప్పటినుంచి ఇందులో ఉంది? ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ల మెదళ్లలో మెదిలాయి. పోలీసులకు విషయం అర్థమైంది. తమకొచ్చిన సమాచారం కరెక్టే అనుకున్నారు. శవానికి పోస్టు మార్టం నిర్వహించారు. జనానికి ఎలాంటి వివరాలు చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. ఆ తర్వాత కేసు లోతుల్లోకి వెళ్లగా ఇప్పుడు వీడింది శవం వెనక దాగున్న మిస్టరీ. ఇన్వెస్టిగేషన్లో ఆ శవం తాజుద్దీన్ అనే యువకుడిదిగా తెలిసింది. అది ఆత్మహత్య కాదు, హత్యనని తేలింది. మరైతే అతన్ని చంపిందెవరు? ఎందుకు అంత కిరాతకంగా హత్య చేశారు? తాజుద్దీన్ ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలుసుకునే ముందు హత్యకు దారితీసిన కారణాలను మనం తెలుసుకుని తీరాలి. అప్పుడే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది నిర్ణయించగలం. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని టీఆర్ నగర్లో నివసిస్తున్నాడు తాజుద్దీన్. భార్య, పిల్లలున్న అతడు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. మండలంలోని గుండి గ్రామానికి రోజు ఆటో నడుపుతూ ఉంటాడు. అలా వెళుతున్న క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. మాటలతో మొదలైన పరిచయం కాస్త స్నేహంగా మారింది. రోజంతా ఆటో నడుపుతూ సాయంత్రం కాగానే ఆమె కోసం ఊరి చివర ఎదురు చూసేవాడు. ఇంట్లో ఏదో ఓ కారణం చెప్పి బయటకొచ్చి ఆమె తాజుద్దీన్ కలిసేది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకునేవాళ్లు. ఆటో ఎక్కి షికారులు చేసేవాళ్లు. తాజుద్దీన్ది పేద కుటుంబం. ఇంట్లో ఎన్నో సమస్యలు. రోజు ఇంటికి రాగానే ఆర్థిక ఇబ్బందులు అన్ని ఊపిరాడనివ్వకుండా చేసేవి. మానసిక ప్రశాంతత దొరికేది కాదు. అలాంటి సమయంలో వివాహిత పరిచయంతో ఉపశమనం పొందినట్లు ఫీల్ అయ్యేవాడు. వీలు దొరికినప్పుడల్లా ఆమె ఇంటి దగ్గరలో పచార్లు కొట్టేవాడు. తాజుద్దీన్తో స్నేహం ప్రేమగా మారింది. అది వివాహితర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కట్టుబాట్లను గాలి కొదిలేశారు. ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి ఆమె తాజ్ దగ్గరకు వస్తుంటే తన వాళ్లకు అన్యాయం చేస్తూ తాజ్ ఆమెతో గడపసాగాడు. ఎంత గుట్టుగా సాగిస్తున్నా ఇలాంటి భాగోతం ఎన్నాళ్లు దాగుంటుంది? ఏదో ఓ రోజు ఇంట్లో వాళ్లకు తెలిసి తీరుతుంది. ఇక్కడ అదే జరిగింది. వివాహిత సంగతి ఆమె అత్తారింట్లో తెలిసిందే. నిజం తెలుసుకున్న వివాహిత భర్త ఏం చేశాడు?
వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. తాజుద్దీన్తో సంబంధం మెట్టినింట్లో కల్లోలం రేపింది. అత్తమామలు కోడలపై మండిపడగా ఆమె భర్త ఇంకెప్పుడు గడప దాటొద్దని మందలించాడు. పరువు గల కుటుంబంలో అడుగుపెట్టి ఇలాంటి పనులు చెయ్యొద్దని అంతా మంచి చెడులు చెప్పారు. మరి ఆమె ఏం చేసింది? ఆ తర్వాత ఏమైంది? భర్త ఎంత చెప్పినా పెడచెవిన పెట్టిందా ఇల్లాలు. తరచూ తాజుద్దీన్ను కలుస్తూనే ఉంది. ఇంతలో పెద్ద పండగ రావడంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది. తన విషయం అక్కడ వాళ్లకు తెలియదులే అనుకుంది. ఆమె నడుపుతున్నది చిన్న వ్యవహారం కాదు కదా. ఆమె తమ్ముడు రాజుకు అంతా తెలిసిందే. అది నిర్ధారించుకునేందుకు అక్క ద్వారానే ఆ విషయం తెలుసుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి పైకి నవ్వుతూ మెల్లగా ఆరా తీశాడు. మొదట అలాంటిదేమీ లేదన్న అక్క తర్వాత అవునంది. అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్లిపోయింది. అక్క తీరు చూసిన రాజుకు కోపం తన్నుకొచ్చింది. తాను ఏదైతే వినకూడదనుకున్నాడో అదే వినాల్సి వచ్చిందే అనుకుంటూ ఆవేశంతో రగిలిపోయాడు. తెలిసి తెలియని వయసులో అక్కేదో తప్పటడిగేస్తే అవతల వాడికైనా బుద్ధుండాలి కదా. పెళ్లైన అమ్మాయితో ఇలాగైనా వ్యవహరించేది అనుకున్నాడు. ఇది పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని, ఇకపై ఇలా చేస్తే ఊరుకోరని చెప్పి అక్కను అత్తారింటికి పంపాడు రాజు. పుట్టింటికొచ్చిన ఆనందం ఆవిరై విచారవదనంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందామె. అక్క ఎప్పుడు ఇంటికొచ్చినా ఎంతో ఆనందపడే రాజు ఆ రోజు మాత్రం తీవ్ర కలత చెందాడు. చిన్నప్పటి నుంచి పల్లెత్తు మాట అనని అక్కను ఎవడో వెధవ్ వల్ల అన్నన్ని మాటలు అనాల్సి వచ్చిందే అని బాధపడ్డాడు. తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక తిన్నగా వెళ్లి తన ముగ్గురు స్నేహితులైన దుర్గాజీ, మండోకర్, అరుణ్లను కలిశాడు. జరిగిందంతా వాళ్లకు చెప్పేసి భారాన్ని దించుకున్నాడు. రాజుతో పాటు ఆ ముగ్గురు కూడా జరిగిన దానికి బాధపడ్డారు. రాజు వాళ్లతో ఒకటే అన్నాడు, మా అక్క సైలెంట్ గా ఉన్న తాజుద్దీన్ వదిలేస్తాడన్న నమ్మకం నాకు లేదు. వాడు మళ్లీ వస్తాడు, అక్క కాపురంలో నిప్పులు పోస్తాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజును ఓదార్చిన ముగ్గురు, నువ్వేం టెన్షన్ పడకు, వాడి సంగతి మేం చూసుకుంటాం అన్నారు. ఆ మాట వినడంతోనే రాజుకు కొండంత ధైర్యం వచ్చింది. మీరేం చేస్తారో నాకు తెలీదు, మా అక్క కాపురం చల్లగా ఉండాలి. అందుకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. మీకేమైనా డబ్బు కావాలంటే నేను సర్దుతా అన్నాడు రాజు. ముగ్గురు సరేనన్నారు. తన అక్క కాపురాన్ని చక్కదిద్దేందుకు రాజుకు ముగ్గురు స్నేహితులు ఓ ప్లాన్ చెప్పారు. అది విన్న రాజు మొదట కంగారు పడ్డాడు, తర్వాత ఆలోచనలో పడ్డాడు, చివరకు సరే అన్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్? రాజు ఇలా బాధపడడానికి, తన అక్కలా మారిపోవడానికి అన్నిటికీ కారణం తాజుద్దీనే. అతన్ని చంపేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయనుకున్నారు స్నేహితులు ముగ్గురు. వాళ్ల ప్లాన్ విన్న రాజు, చంపడం దాకా ఎందుకు, బెదిరించి వదిలేస్తే సరిపోతుందిగా అన్నాడు. స్నేహితులు రాజును అమాయకుడు చూసినట్లు చూశారు. ఎక్కడున్నావు, ఈ రోజుల్లో పరాయాడది దొరికితే ఎవడైనా వదిలేస్తాడా అంటూ డైలాగ్స్ కొట్టారు. మనం ఎన్ని చేసినా తాజుద్దీన్ రాకమానడు, మన చేతికి మట్టంటకుండా అతన్ని లేపేద్దామన్నారు. నువ్వేం కంగారు పడకు, అంతా మేం చూసుకుంటాం అని ధైర్యం చెప్పారు. మొదట వద్దన్నట్లు మొహం పెట్టిన రాజు చివరికి ఇదే కరెక్ట్ అన్నాడు. ముగ్గురు స్నేహితులు తాజుద్దీన్ హతమార్చేందుకు ప్లాన్ వేశారు. దాని ప్రకారం ఓ రోజు అరుణ్ తాజుద్దీన్ ఆటో ఎక్కాడు. గుండి పాయింట్ నుంచి భారీ గ్రామానికి కిరాయిపై వెళ్లాడు. అక్కడ మిగతా ఇద్దరు స్నేహితుల్ని కలిశాడు. ముగ్గురు మళ్లీ ఆటో ఎక్కారు. మరాయి పటాన్ దగ్గరికి వెళ్లారు.
అక్కడ తాజుద్దీన్ హత్య చేయాలన్నది వారి ప్లాన్. తీరా చూస్తే చుట్టూ జనం చాలా మంది ఉన్నారు. తాజుద్దీన్ ఏం చేసినా వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. తీవ్ర నిరాశ చెందారు. అంతా అయిపోతుంది కదా అనుకున్న సమయంలో ప్లాన్ బెడిసి కొట్టిందే అని ఫీల్ అయ్యారు. ముగ్గురిని అక్కడ దించేసిన తాజుద్దీన్ కిరాయి డబ్బు తీసుకుని తన దారిని తాను బయలుదేరాడు. అతడు ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంటే చేతికి చిక్కినవాడు చేజారిపోతున్నాడే అని ఆక్రోశంతో ఊగిపోయారు ముగ్గురు. చేసేది లేక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఆ ముగ్గురు వదిలేస్తే మరి తాజుద్దీన్ను చంపింది ఎవరు? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. మర్డర్ ప్లాన్ మిస్ అవడంతో ఆ రాత్రి ముగ్గురికి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశారు. తర్వాతి రోజు మళ్ళీ కలిశారు. మరో ప్లాన్ వేశారు. ఈసారి గురి తప్పకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఈ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారు? ఊరి చివర కలుసుకున్న ముగ్గురు స్నేహితులు ఈ రోజు తాజుద్దీన్కు చివరి రోజు కావాలనుకున్నారు. అతన్ని చంపడం పెద్ద విషయం కాదు, ఆధారాలు దొరకకుండా చేయడమే అసలైన సవాల్ అనుకున్న ముగ్గురు ఓ గంట పాటు మాట్లాడుకుని మర్డర్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం వాంకిడిలో మద్యం బాటిళ్లు కొన్నారు. పార్టీ చేసుకుందాం రమ్మంటూ తాజుద్దీన్ కు కాల్ చేశారు. తనకు గిరాకీ ఉందని, అది పూర్తి చేసొస్తానని తాజుద్దీన్ చెప్పాడు. సరే అన్నవాళ్లు కొమరం భీం జలాశయం దగ్గరకు వెళ్లారు. ఆటో ఏది అని అడిగాడు అరుణ్. నేను మందు పార్టీలకు వచ్చేటప్పుడు ఆటో వాడను, తిరిగి వెళ్లేటప్పుడు తాగి డ్రైవ్ చేయకూడదు కదా అన్నాడు తాజుద్దీన్. కరెక్టే అన్నట్టు తలూపాడు అరుణ్, తిరిగి వెళ్లే అవసరమే ఉండదని మనసులో అనుకుంటూ. తర్వాత అరుణ్ మండోకర్ నీటిలో దిగి స్నానం చేశారు. ఆ తర్వాత మండోకర్ తన కాలికేదో గుచ్చుకుందంటూ నాటకాలాడాడు. అదేదో ముళ్ళు కావచ్చనుకున్న తాజుద్దీన్ దాన్ని బయటకు తీస్తానంటూ కింది కొంగాడు. అరుణ్ కర్రతో తాజుద్దీన్ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకతడు అక్కడికక్కడే కుప్పకూలి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. రోజుల తరబడి ఎదురు చూసిన క్షణం రానే వచ్చిందనుకున్న ముగ్గురు శవాన్ని ఎలా మాయం చేసే విషయంపై దృష్టి పెట్టారు. ముందుగానే తెచ్చిన వైర్తో తాస్ కాళ్లను కట్టేశారు. శవాన్ని జలాశయంలోకి విసిరేస్తే 2 రోజుల తర్వాత నీటిలో తేలిపోతుందనుకున్న వీళ్లు శవానికి ఓ బండరాయిని కట్టి నీటిలో పడేశారు. రాయి బరువు ఎక్కువగా ఉండడంతో ఆ శవం నీటి లోపలికి వెళ్లిపోయింది. 4 రోజుల తర్వాత నిందితుల్లో ఒకడైన దుర్గాజీ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఎలా చంపింది, ఎవరెవరు తమ ప్లాన్లో చేతులు కలిపింది పూసగుచ్చాడు.
అతడు నిజం చెప్పకపోయి ఉంటే ఈ శవం సంగతి ఇప్పట్లో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఈ కేసు మిస్టరీ వీడేందుకు చాలా కాలం పట్టేదే. ఫిబ్రవరి 6వ తారీఖు రోజు తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీసు వారు దర్యాప్తు ప్రారంభించి ఎక్కడి నుంచి అయితే మిస్ అయినాడో, మొదట 3వ తారీఖు రోజు మిస్ అయిన సంగతి మరియు 2వ తారీఖు ఆటోలో ఎంక్వైరీ చేయగా ఫలానా వ్యక్తి కిరాయి కోసం తీసుకెళ్ళిన, ఎంగేజ్ కోసం తీసుకెళ్ళిన విషయం బయటపడి ఆ కోణంలో మేము దర్యాప్తు చేస్తూ మరి ఆ సెల్ కాల్ డీటెయిల్స్ ప్రకారంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో అందులో ఉన్నటువంటి మొదటి ముద్దాయి A1 వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. పోయిరే అరుణ్ మరియు మండోకర్ దుర్గాజీ ఇద్దరు కర్రలతో మృతుని తలపై వెనక భాగంలో దాడి చేయగా మృతుడు అక్కడికక్కడే కింద పడి చనిపోవడం జరిగింది. తీవ్ర రక్తస్రావం. ఈ ముగ్గురు నిందితులైన ఈ అరుణ్ ఇద్దరు మరియు దుర్గాజీ ఇద్దరు కలిసి, దుర్గాజీ ఒకరు కలిసి వెంట తీసుకొచ్చుకున్న ఇంకో బైండింగ్ వైర్తో మృతుని కాళ్ళకి బండ కట్టి అక్కడే కొంచెం లోతైన ప్రాంతంలాగా వాటర్ నీటి గుండంలో ఉన్న ఆ నీటి గుండంలో పడేశారు. తాజుద్దీన్ను చంపడమే పరిష్కారం అనుకున్న ముగ్గురు సాధించిందేముంది? అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే అందరికీ మేలు జరుగుండేది. వివాహిత కొన్నాళ్లకు అతన్ని మర్చిపోయేది. ఆమె కాపురం చక్కబడేది. కానీ ఇప్పుడలా జరగలేదు. వివాహిత తమ్ముడు జైలు పాలయ్యాడు. తాజ్ మరణంతో అతని కుటుంబం మరిన్ని కష్టాల్లో పడింది. పిల్లల పోషణ భారం భార్యపై పడింది. मेरे मर्द को लेके जाके गंगे घाट करके बुला कर लेके आड़े में डाल के, मेरे 2 बच्चे हैं, मैं हराम करती है। अब मैं क्या करना? ये वायर लेके जाके थम्स अप पिला के खाना पीना छोड़ के पूरा ये करके आड़े में के डाले। నిందితులపై ఇదివరకు కూడా కేసులున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు తాజుద్దీన్ కుటుంబ సభ్యులు. ఆయన మీద ఇంకా 6-7 కేసులు ఉన్నాయి వాంకటి మండలంలో పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఆయనకు దీని వెనుక కాలం తోడు ఎవరంటే దానిపల్లి జయరాం కొడుకు, తండ్రి కొడుకులు జయరాం, శ్యామరావు, వాళ్ళిద్దరు చేయి ఉండి వాళ్ళు సూత్రధారులు వాళ్ళని మాకు తెలిసింది. మాకు అనుమానం ఉన్నది. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి, వాళ్ళకి అరెస్ట్ చేయాలి. వాళ్ళ నోట్లకు ఏం పలుకుతుంది దాని గురించి మేము వాళ్ళ నోట్లను వినాలని మేము భావిస్తున్నాం సార్. ఈ కేసులో నిందితులెవరో తెలిసినా ఆధారాలు దొరకకుండాలిన ప్లాన్ బట్టి హంతకులు కరుడుగట్టిన నేరగాళ్లని తెలుస్తోంది. వాళ్ల నేర చరిత్ర ఏమిటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇది వివాహేతర సంబంధం వల్ల కలిగిన అనర్థం. వద్దంటున్నా వినకుండా సంబంధం కొనసాగించడం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. అక్క కాపురం బాగుండాలని కోరుకున్న ఓ తమ్ముడు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివాహేతర సంబంధాలు ఇప్పుడు విషాదాంతాలను మరోసారి రుజువు చేసింది తాజుద్దీన్ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.